హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏపీ ఎలక్షన్స్ 2024 మే 13న ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఇవి మూడు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. మెజారిటీ వచ్చేసరికి 151తో గెలిచింది. 23 టీడీపీ, 1 జనసేన. ఈ పార్టీకే నామినేషన్స్ అన్నీ అయిపోయాయి. అందరూ నామినేషన్ ఇస్తారు. చూడాలి ఇక ఏ పార్టీ గెలుస్తుందో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 3 ఒకటే అయినాయి కదా. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం మనం ఆల్రెడీ చూసినాము, చంద్రబాబు ప్రభుత్వం ఆల్రెడీ చూసినాము. కానీ జగన్తో పోల్చుకుంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబే మేలు. చాలా జాబ్స్ వచ్చినాయి, చాలా అభివృద్ధి మనకు కనిపిస్తూ ఉంది. ఈ జగన్ ప్రభుత్వంలో మనం ఏం చూడలేదు. ఈ మందుల రేటు, ఇకపోతే ఈ కరెంటు బిల్లు, అత్యవసర సరుకుల ఖర్చులు ఇవే మనకు ఉన్నాయి. కానీ మనకు జరిగిన లాభం అయితే ఏం లేదు. ఇంకా మన దేశానికి అప్పు పెరిగింది తప్ప ఇంకా ప్రాఫిట్ వచ్చే పనులు అయితే ఏం చేయలేదు. ఎక్కడెక్కడ పనులు అన్నీ అక్కడే ఆగిపోయినాయి. ఇకపోతే జేబీడీ అమౌంట్ ఇంకా పడలేదు చాలామందికి. ఇకపోతే చేయూత పథకము, ఇంకా పింఛను ఇవన్నీ ఇంకా రాకుండా ఉన్నాయి. ఇంకా చంద్రబాబు చూస్తే చాలా మంచి మంచి హామీలు ఇస్తూ ఉన్నాడు. జగన్ కూడా ఇచ్చినాడు. కానీ ఇప్పుడు జగన్ అంత వాల్యూ లేదు అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చూసినారు అంతా. ఇప్పుడు మళ్ళీ జగన్కు తెలివిన్న వాళ్ళైతే జగన్కి అయితే అసలు వేయరని నేను అనుకుంటున్నాను. ఈసారి అయితే ఖచ్చితంగా జగన్ అయితే రాడు పక్కా. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. 13ది అయినా అందరూ ఓటుకు వినియోగించుకోండి. డబ్బులు ఆశపడకుండా ఖచ్చితంగా మీకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోండి.